మన వారాహి సిల్వర్ జ్యువెలరీలో అద్భుతమైన ఆఫర్స్ పొందండి మరియు కారు గెలుచుకునే గొప్ప అవకాశం. రాజధాని అమరావతిపై మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. పార్లమెంటు ఉభయ సభల్లో అమరావతి బిల్లును ఆమోదించింది కేంద్రం. ఈ నేపథ్యంలో ఆయన ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీడీపీకి నాదో సూచన అంటూ కూడా విజయసాయిరెడ్డి ఆ ట్విట్టర్లో పేర్కొన్నారు. కట్టే రాజధాని అమరావతే తప్ప కమరావతి కాకుండా చూసుకోండి, తస్మాత్ జాగ్రత్త అని కూడా విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. విజయసాయిరెడ్డి ట్వీట్పై ఏపీ రాజకీయాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. కొద్ది రోజులుగా రాజకీయాలకు విజయసాయిరెడ్డి దూరంగా ఉంటూ ఉన్నారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, అమరావతే తప్ప కమరావతి కాకుండా చూసుకోండి అంటూ కూడా అలాగే కేంద్రానికి ధన్యవాదాలు చెప్పినట్టుగా విజయసాయిరెడ్డి తెలుస్తుంది. ఏ విధంగా చూడాలంటారు ఆయన కామెంట్స్ని? రాజకీయాలకు దూరంగా ఉంటూనే రాజకీయాలకు సంబంధించి ఆయన చేస్తున్నటువంటి కామెంట్స్ అప్డేట్స్ ఏంటి? మురళి గత కొద్ది కాలంగా వైసీపీకి రాజీనామా చేసి ఈ రాజకీయాల్లో తాను లేను అంటూ అప్పుడప్పుడు ట్విట్టర్ ద్వారా తన రాజకీయ అభిప్రాయాలు వెలిపిస్తున్న విజయసాయిరెడ్డి ఇటు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ఏర్పాటు చేయడం పైన ధన్యవాదాలు తెలియజేశారు. అంతేకాకుండా ఏదైతే పార్లమెంటు ఉభయ సభల్లో అమరావతి బిల్లును ఆమోదించడంలో అటు కేంద్రానికి ఇటు రాష్ట్రానికి ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. అదేవిధంగా రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీడీపీకి కూడా తస్మాత్ జాగ్రత్త అంటూ ఒక సూచన చేశారు. ఇది అమరావతిని కమరావతి కాకుండా చూసుకోండి, తస్మాత్ జాగ్రత్తగా ముందుకెళ్ళండి అంటూ ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు తెలియజేశాడు. కట్టే రాజధాని ఈ అమరావతి తప్ప ఏదైతే కమరావతి కాకుండా చూసుకోండి అంటూ చేసిన సూచన కూడా ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఒక చర్చగా నడుస్తుంది. ఎందుకంటే గత కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఏదైతే తాను ఏ పార్టీలో లేను, తాను వ్యవసాయం చేసుకుంటున్నానంటూ పదే చెప్తున్న విజయసాయిరెడ్డి అప్పుడప్పుడు తన రాజకీయ ప్రకటనలు ట్వీట్ల ద్వారా వెలిబుస్తున్నారు. అయితే గత కొద్ది రోజులుగా రాజకీయాలుగా దూరంగా ఉన్నప్పటికీ కూడా ఏదైతే సందర్భాన్ని బట్టి విజయసాయిరెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారని స్పష్టంగా చెప్పచ్చు. ఏదైతే గతంలో వైసీపీని విభేదించి తర్వాత బీజేపీలో చేరతారనుకున్న సాయిరెడ్డి గత కొంతకాలం కూడా మౌనంగా ఉన్నారు. సందర్భాన్ని బట్టి మాత్రమే ఆయన మాట్లాడుతున్నారు. అయితే ఇక్కడ ప్రధానంగా గతంలో కూడా ఒక చర్చ నడిచింది. ఆయన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. నేరుగా లిక్కర్ కేసుకు సంబంధించిన వ్యవహారంలో ఆయన చేసిన వ్యాఖ్యలే కలకలం రేపాయి. మరోపక్క A1 ముద్దాయిగా ఉన్న రాజ్ రెడ్డి లిక్కర్ కేసుకు ప్రధాన కారణం అంటూ ఆయన గతంలో చేసిన వ్యాఖ్యల ప్రకారమే లిక్కర్ కేసు నమోదైంది అంటూ ఒక తీవ్ర విమర్శలున్నాయి. ఇటీవల కాలంలో జరుగుతున్న చర్చ ఆధారంగా చూస్తే మళ్ళీ జగన్ గుటికే విజయసాయిరెడ్డి చేరతారంటూ ఒక ప్రచారం నడిచింది. ఆ ప్రచారంగానే ఉంది. కానీ ప్రస్తుతం ఆయన ఏదైతే అటు హిందుత్వం పైన కానీ ఇటు రాష్ట్రానికి సంబంధించిన అంశాల పైన కానీ పదే వరుసగా ట్వీట్లు చేస్తున్నారు. ఇటీవల కాలంలో కూడా సోషల్ మీడియాలో కూడా వైరల్ అయిన ఆయన వీడియోను కూడా చూసాం. ఏదైతే వ్యవసాయం చేసుకుంటూ సేంద్రియ ఎరువులు వాడండి అంటూ ఆయన చేసిన ఆ ప్రకటన కావచ్చు, నేరుగా వ్యవసాయానికి సంబంధించిన అంశాల్లోనే పాల్గొంటున్న వీడియోలు కూడా వైరల్ అయ్యాయి. అయితే నేడు ఏదైతే ఇటీవల నిన్న చేసిన ఈ సూచన మళ్ళీ ఈయన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి తిరిగి వస్తారా, నాకు ఏ పార్టీలతో శత్రుత్వం లేదు, నాకు అటు చంద్రబాబు కానీ ఇటు పవన్ కళ్యాణ్తో కానీ నాకు స్నేహమే ఉంది అంటూ గతంలో చేసిన వ్యాఖ్యలు కూడా సంచలనం రేపాయి. అయితే రాజధాని విషయంలో ఆయన చేసిన సూచన ఇటీవల మళ్ళీ ఆయన రాజకీయాల్లోకి ఏమైనా అడుగు పెడతారని ఒక చర్చ అయితే నడుస్తుంది. మురళి, అంటే సూచన చేశారా, చురకలు అంటించారా అని కూడా ఒక డిస్కషన్ ఉంది కదా, దాన్ని ఎలా చూడొచ్చు అంటారు పొలిటికల్ గా? మురళి, ఇక్కడ ప్రధానంగా రేణుకా చౌదరి పార్లమెంట్ లో చేసిన వ్యాఖ్యలు ఒక చర్చనీయాంశమే. అందులో భాగంగా ఏదైతే కొంతమేరకు సూచనలు చేశారని అనుకోవాలి. అది పెద్దగా ఇంపాక్ట్ చూపించే అవకాశాలు దాదాపు లేవు. ఎందుకంటే ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్న రాజధానిపై ఒక కుల ప్రభావం ముద్ర అనేది వేయడం కరెక్ట్ కాదు. అయితే ఆవేశంగా ఫైర్ బ్రాండ్ గా ఉండే రేణుకా చౌదరి చేసిన ఈ వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతం అనుకోవాలి తప్పితే అవి రాష్ట్రానికి ఆపాదించాల్సిన పని లేదనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. మరొక సాయిరెడ్డి వ్యవహారమే ఇప్పుడు ప్రధానంగా చర్చకు వస్తుంది. ఎందుకంటే ఆయన ఇటీవల కాలంలో రాజకీయాలకు దూరంగా ఉండడం, అప్పుడప్పుడు స్పందించడం, ఆయన హిందుత్వ అజెండా మరోపక్క మత మార్పిడి లాంటి అంశాలపైన ఆయన వరుసగా ట్వీట్లు చేశారు. అయితే
బీజేపీలో చేరతారంటూ ఒక రాజకీయ ప్రచారం నడిచింది. అయితే బీజేపీలో ఆయన ఇప్పటి వరకు అయితే చేరలేదు. గతంలో తమిళనాడు ఎన్నికలకు ముందు కూడా ఆయన బీజేపీలో చేరతారు, తమిళనాడు గవర్నర్ గా నియమిస్తారు అంటూ ఒక చర్చ అయితే నడిచింది. అయితే ప్రధానంగా విజయసాయి రెడ్డికి ఏదైతే తాను గవర్నర్ కావాలంటే ఒక బలమైన కోరిక ఉంది. ఆ నేపథ్యంలో భాగంగా ఆయన బీజేపీలో చేరి గవర్నర్ అవుతారంటూ ఊహాగానాలు వచ్చాయి. కానీ ఆ ఊహాగానాలు ఇప్పటికి కూడా నిజం కాలేదు. ప్రస్తుతానికైతే ఆయన చేసిన వ్యాఖ్యలు ఒక సూచనగా మాత్రమే చూడాలి తప్ప దానికి రాజకీయాలు కూడా ఆపాదించాల్సిన పని లేదు. ఇటు రాష్ట్ర రాజధాని ఏర్పడినందుకు ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వానికి కూడా ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. అయితే అమరావతిగా కాకోకుండా చూసుకోవడానికి చేసిన వ్యాఖ్యలు కేవలం రేణుకా చౌదరి పార్లమెంట్ లో మాట్లాడిన మాటలను ఆయన ఉటకిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సూచన చేశారు తప్ప ఇందులో అలాంటి రాజకీయాలు లేవు అంటూ సాయిరెడ్డి అనుచరులు చెప్తున్నారు. ఇందులో పెద్దగా రాజకీయాలతో ముడిపడి ఉంటాయని కూడా మనం అనుకోవాల్సిన పని లేదు. నేరుగా తాను ఏ పార్టీలో చేరతాననేది చెప్పి చేరతానంటూ గతంలో ప్రకటించారు. అయితే ప్రస్తుతం ఆయన చేస్తున్న ట్వీట్లు మాత్రం రాజకీయాల్లో చర్చనీయాంశమైన మురళి. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్. ఇక రాజధాని అమరావతిపై మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. పార్లమెంటు ఉభయ సభల్లో అమరావతి బిల్లును ఆమోదించిన కేంద్రానికి ధన్యవాదాలు కూడా చెప్పారు విజయసాయిరెడ్డి. రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీడీపీకి నాదో సూచన అంటూ ట్విట్టర్లో ట్వీట్ చేశారు. కట్టే రాజధాని అమరావతి తప్ప కమరావతి కాకుండా చూసుకోండి, తస్మాత్ జాగ్రత్త ఆయన సూచించారా, చురకలు అంటించారా అనేది కూడా ఒకంత సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. విజయసాయిరెడ్డి ట్వీట్పై ఏపీ రాజకీయాల్లో మాత్రం మరొక చర్చనీయాంశమైంది. కొద్ది రోజులుగా రాజకీయాలకు దూరంగా ఉన్నారు విజయసాయిరెడ్డి. కానీ రాజకీయాలకు సంబంధించి ట్వీట్ చేసేటప్పటికి ఆయన రాజకీయంగా యాక్టివ్ అవుతున్నారా అనేటువంటి కోణంలో కూడా చర్చ జరుగుతోంది.